నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు వివాదాస్పద గురువు అంటారు కొంతమంది, మరికొంతమంది హిందూ మతవాది అంటారు, ఎవరిని అనుకున్న నా దారి రహదారి అంటారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూగా చేయబోతున్నాం. గురువు గారు నమస్కారం. హరే కృష్ణమ్మ మహాలక్ష్మి. హరే కృష్ణ. అంటే అయితే ఇప్పుడు కలియుగం నడుస్తుంది. కలియుగంలో ఏఐ అనేది ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కల్కికి అవతారంగా అంటూ ఉన్నారు. మీరేమంటారు? మనిషి యొక్క మేధస్సుతో ఏది సరిపోదు. ఇది ఏదన్నా ఒక ఇన్వెన్షన్ మన ఇన్సైడ్ ప్రశాంతతను పెంచేదైతే నేను వాడండి, తప్పేం లేదు. దీనివల్ల నష్టాలు లాభాలు అదేనమ్మా. చాకు మా ఇంట్లో ఉంది, మేము నిమ్మకాయలు కూరగాయలు కోయడానికి పండ్లు కోయడానికి వాడతాం. మీ ఇంట్లో కూడా అంతే. కొందరు దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఇక్కడి నుంచి భారత్లో ఒక మరక అమెరికా వెళ్ళాడు. వాడు రూమ్మేట్ని కత్తెబుడి చేశాడు. ఎక్కడ సరే వాడు పట్టుకెళ్ళాడు. వాడు దానికోసం వాడాడు. అంతేందమ్మా. రూమ్మేట్ని ఫ్రెండ్ని ఫోన్లే పాపమన్నాడికి ఆశ్రయం ఇస్తే, ఇంకో మనకు వాడు ఇండియా వాడే, వాడు ఈ ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి భార్య మీద కొన్నేసి ఆ భార్య వేరే వాడి భార్య వీడికి లొంగకపోతే చంపేసి ఆ నేరం ఆ భర్త మీద వేసి ఆ భర్త జైలుకి వెళ్ళి ఈ పిల్లలు దిక్కుమాలను అయిపోయారు. కేవలం అతను చేసిన తప్పేంటి? అయ్యో పాపం అన్నాం. పాము చిన్నది, మీరు కొంచెం పాలు పోసారు, కొంచెం పండ్లు పెట్టారు, అది పెద్ద ఏం చేద్దాయి? కాబట్టి మరకెప్పుడు మంచిది కాదు, ప్రమాదం. ఈ విషయం చెప్పాలా? నువ్వు చెప్పావు కదా పిరిగిదాని. ఎక్కువ మంది పిరిగి బ్యాచే కదా. హాయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ మెరీ క్రిస్మస్, ఎస్ మెరీ క్రిస్మస్, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. ఇలా అబద్ధాలు చెప్పే హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. ఒక ముస్లిం ఆవిడ లేడీ, ఎవరో తెలియదు, మన ప్రజెంట్ సీఎంని భలే క్వశ్చన్ చేసింది ఆవిడ. తెలంగాణ సీఎంని. నువ్వు పోయి ఆడకి పోయి వాళ్ళ టోపీలు ఎట్టుకుంటావు కదా, మరి వాళ్ళకి నీ బొట్టు పెడతావా? భలే అడిగింది ఆవిడ. ముస్లిం ఇంత బొట్టు పెట్టు, రంజాన్కి ఇఫ్తార్ విందు అవి ఇచ్చి టోపీలు పెట్టుకుంటావు కదా, వాళ్ళు బొట్టు కూడా పెట్టు, గుళ్ళో పిలుచు రేపు వినాయక చవితికి. మీ మాటలు చాలా కఠినంగా ఉంటాయని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీరే? నేను ఆల్రెడీ ఇచ్చాను, అయినా ఆన్సర్ ఇస్తా, మళ్ళీ చెప్తా. మేకుని కేకులో దించాలనుకో సుత్తి కావాలా? మేకుని కేకులో దించాలని సుత్తి అక్కల. ఈ గోడలో కావాలి సుత్తి కూడా కాదు. ముందు అదేంటి సార్, అది ఉంటుంది డ్రిల్, అది కావాలి. చెప్పమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు ఉన్న హృదయాలు కేకులా ఉన్నాయా, ఇలా ఉన్నాయా? అందుకని అలా, అంతే కఠినంగా. తీగే చెప్తే ఏమైనా అర్థం అవుతుందా? అయ్యా బాబు అంటే ఏమైనా అర్థం అవుతుందా? పాకిస్తాను భారత్ మీదకి ఇక్కడి నుంచి విడిపోయి కొన్ని కోట్ల మంది హిందువుల్ని చంపి ఆ పోరంబోకి ఎదవలు ఈ దేశ నాశనం కోసం బోల్డ్ పనిచేశారు. 2016 నుంచి వాళ్ళ పతనం ప్రారంభమైంది, 2026. అయినా దరిద్రులు ఇంకా మారలేదు. పహల్గాం వచ్చి చంపి నోట్లు మార్పిడి ఎందుకు చేశారు అనుకుంటున్నావు? వాళ్ళ కుక్కచావు చావడానికే. లేకపోతే వాళ్ళ పరిశ్రమ ఏంటి తెలుసా? మన దురంధర్ సినిమా చూసారా? వాళ్ళ పరిశ్రమ ఏంటి? దొంగ నోట్ల పరిశ్రమ. వాళ్ళ బతుక్కి ఓన్లీ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయడం తప్ప ప్రొడ్యూషన్ ఏం లేదు, ప్రొడక్షన్ ఏం లేదు పోరంబోగులు. కాబట్టి ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే అలాంటి దరిద్రాలు ఉండకూడదు. చాలా బాగా చెప్పారు గురువు గారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.